నమస్తే అండి, నేను సునీతని. ఈరోజు రసం పొడి ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇది 100 గ్రాము జీలకర్ర అండి. ఇది పెప్పరు 50 గ్రామ్స్. ఇది 50 గ్రామ్స్ తోరదాల్ అంటే కందిపప్పు అండి. ఇది వచ్చి ఎల్జీది ఇంగువండి. ఈ 3 సపరేట్గా వేయించుకొని పొడి కొట్టుకొని పెట్టుకోవాలండి. ఇలా సపరేట్గా వేయించుకొని దీన్ని మిక్సీలో కొట్టుకొని స్టోరేజ్ చేసుకోవాలండి. ఇది చల్లారినాక ఇది మిక్సీలోకి వేయాలి. రెడీ అయిపోయిందంటే రసం పొడి. ఇది నెక్స్ట్ రసం ఎలా చేయాలనేది నేర్పిస్తాను. ఇది చాలా పాతకాలం నాటిది రసం పొడి. ట్రై చేసి చూడండి. అట్లా షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే అండి, నేను సునీత మాట్లాడేది. లాస్ట్ వీడియోలో నేను రసం పొడి పెట్టాను కదండి. ఈరోజు మీకు రసం ఎలా చేయాలనేది చూపిస్తానండి. దీంట్లో చూడండి, 1 కప్పు చింతపండు రసం అండి. ఇది 2 టమాటాల ప్యూరీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఇది తెల్లగడ్డ, 1 తెల్లగడ్డ, కొద్దిగా కరింపాకు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర అండి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ చూపిస్తానండి. ఇది 5 మినిట్స్లోనే మీకు రసము ఇంత రెడీ చేసుకుంటే 5 మినిట్స్లో రసం అయిపోతుందండి. అంతా పొయ్యి మీద పెట్టాల్సిన పని ఏం లేదు. చూడండి, ఇది ఇలా రసంది ప్యూరీ. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అండి. దీనికి నీళ్ళుండి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటానండి. ఇది లాస్ట్ వీడియోలో నేను రెడీ చేసిన హోమ్ మేడ్ రసం పొడి అండి. ఈ రసం పొడిని 1 స్పూను వేసుకుంటున్నానండి. అంతే చాలు, ఘాటిది ఎక్కువ వచ్చేస్తుంది. దీన్ని స్టవ్ మీద పెట్టి మరగనిచ్చాలండి. దీనిలోకి చూడండి, ఒక చిన్న స్పూన్కి బెల్లం అండి ఇది వేసేసి దీన్ని బాగా బాయిల్ అయ్యేటట్టు చేసినాక పక్కన తిరువాతికి రెడీ చేసుకోవాలండి. అంత లోపల చూడండి, ఇప్పుడు తిరువాతికి రెడీ చేసుకుంటున్నానండి. ఇది నూనె వేసి ఆవాలు, 2 ఎండుమిరపకాయలండి, అంతా పచ్చి కరింపాకండి. అది మంచి టేస్ట్ ఇస్తుంది. దాని తర్వాత చూడండి, ఇది తెల్లగడ్డ అండి. ఊరికే అలా దంచి వేసుకున్న తెల్లగడ్డ అండి. ఇలా కలబెట్టి చూడండి, అంతలోపల ఇది రసము బాయిల్ అవుతా ఉంది. దీన్ని సిమ్లో పెట్టేయాలండి. పెట్టి ఇది చేసినాక దీంట్లో పోసేయాలండి. ఇది రసం పొడిలో లాస్ట్లో ఇంగువ కొంచెం వేసి చూడండి. ఊరికే నేను పొడిలో వేసాను, అయినా కూడా మనము నూనెలో వేసినప్పుడు అరోమా అనేది చాలా బాగుంటుంది. అందుకోసము వేసానండి. అంతే అండి. తిరువాత చేసి ఈ రసం పోసేయాలండి. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతే, రెడీ అయిపోయిందండి. ఆంధ్ర రసం అండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఇష్టమైందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.